ప్రభువా, పాటలు, వాక్య ధ్యానము సమస్తమును మీ చేతుల్లో పెడుతున్నాం. క్షేమంగా సియోను ప్రార్థనా మందిరము నుండి తెచ్చారు, ఇంకా ఆయా ప్రాంతాల నుంచి కూడా తెచ్చారు. మీ చిత్తం ఈ దినమంతట్లో నెరవేర్చుదురని నమ్మి క్రీస్తునాథుని పేరిట సురక్షితంగా క్షేమంగా మమ్మల్ని నడిపించిన రీతి కూడా గొప్పది. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన సేవకులు, సేవకురాండ్రు మీ బిడ్డలైన వారిని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ మీ చిత్తం సిద్ధింపచేసి మీ సంకల్ప ప్రకారం కరుణించవలని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. పాటలు వస్తున్నాయి. పాట సంఖ్య 95, 93 పాత పుస్తకాలు. 95, 93 పాత పుస్తకాలు. రా దేవరం బ్రదర్. వేల్పూర్ లీడా రా బ్రదర్. వేల్పూర్ సార్ షడ్రగు. పాట సంఖ్య 95, 93 పాత పుస్తకం. రాజు వచ్చుచుండే సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే, నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే. పాపరహితుడు ప్రభు వచ్చుచుండే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. రక్షణగా వాడుగా అక్షయమగు యేసుడు, రక్షణగా వాడుగా అక్షయమగు యేసుడు. దీక్షతోడ యెరూషలేం వచ్చుచుండే, దీక్షతోడ యెరూషలేం వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్
భువిన్ అత్యంత మగు ప్రేమతో సాత్వికుండు ఈ భువిన్ అత్యంత మగు ప్రేమతో నిత్యరాజు నరులకై వచ్చుచుండే నిత్యరాజు నరులకై వచ్చుచుండే ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు సీనపరుడు నీ ప్రభు ఘనత కలిగిన దేవుడు దీనపరుడు నీ ప్రభు ఘనత కలిగిన దేవుడు ప్రాణమియ పాపులకై వచ్చుచుండే ప్రాణమియ పాపులకై వచ్చుచుండే ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు ఇలను గాడిదనెక్కియే వారురా స్తోత్రములతో ఇలను గాడిదనెక్కియే వారురా స్తోత్రములతో బలుడగు నిల్ల ప్రభు వచ్చుచుండే బలుడగు నిల్ల ప్రభు వచ్చుచుండే ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు దావీదు కుమారుడు దేవుడు పాపులకు దావీదు కుమారుడు దేవుడు పాపులకు జయ గీతములతో వచ్చుచుండే జయ గీతములతో వచ్చుచుండే ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము యేసుడిలా వచ్చుచుండే హల్లెలూయా యేసుడిలా వచ్చుచుండే హల్లెలూయా ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు 615 602 పాత పుస్తకాలు 615 602 పాత పుస్తకాలు నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా. మీరు పిల్లలు ఎట్లా పడితే అట్లా వాడకూడదు, కలిసి పాడాలా. పైన ఉన్నోళ్ళు ఎట్లా పాడుతున్నారో గమనించుకొని కలిసి పాడాలి మీరు కూడా. సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా
నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా, విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగి ఉన్న రక్షణలో సాగి ఉంటిని, కలిగి ఉన్న రక్షణలో సాగి ఉంటిని. నా సంకట దుఃఖము ఎలా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. ఇంకా నేను మరొక దాసుడను కాను, ఇంకా నేను మరొక దాసుడను కాను, ఇంకా నేను సియోను ధన్యుడను కాను, ఇంకా నేను సియోను ధన్యుడను కాను. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. మాట్లాడు నాదు మార మధురముగా, మాట్లాడు నాదు మార మధురముగా, వారు జలము మండ నుండి త్రాగుతుండెను, వారు జలము మండ నుండి త్రాగుతుండెను. సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. సౌందర్యమయమగు పరమ కనను, సౌందర్యమయమగు పరమ కనను, నా నిత్యమైన శ్వాసమది మాకు చెందదు, నా నిత్యమైన శ్వాసమది మార్పు చెందదు. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, నాను జీవితమునకానందమే, నాను జీవితమునకానందమే. సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు, నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు, నా దేవుడిచ్చు కొత్త మన్నా నాకు చాలును, నా దేవుడిచ్చు కొత్త మన్నా నాకు చాలును. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నా యేసు ప్రభువే నా బలము గానము, నా యేసు ప్రభువే నా బలము గానము, నా యేసు ప్రభువే నా రక్షణ. హల్లెలూయా, నా యేసు ప్రభువే నా రక్షణ. హల్లెలూయా. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. బయట కూర్చునేది ఎందుకంటే ముచ్చట్లు పెట్టుకోవటానికి. పాటలు పాడేటప్పుడు పాటలు పాడాలిగా. దైవ క్రమం తెలుసుకోండి. ఈ బ్రదర్ ఇట్లా ముందుకు నాన్నూరా, ఆ కుర్చీ ఇటేసుకో పీటర్ బ్రదర్, ఆ పీటర్లే నువ్వు ముందుకు రా తమ్ముడా, ముందుకు వచ్చేసే. ఇంకొక పాట పాడతాం. పరమ జీవము నాకు నివ్వ
తిరిగి లేచెను నాతో నుండ. 617, 604 పాత పుస్తకాలు. 617, 604 పాత పుస్తకాలు. జీవము నాకు ఇవా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. కార్తీక బయలులో పరుండజేయం, శాంతి జలము చెంత నడిపించును. కార్తీక బయలులో పరుండజేయం, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తిపరచును, మరణ లోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తిపరచును, మరణ లోయలో నన్ను కాపాడును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. కొంచెం సర్దుకోండి, ముందుకు సర్దుకోండి. సర్దుకోండి సిస్టర్.
బ్రదర్స్ కూడా ముందుకు సర్దుకోండి, కొంచెం లైన్లో రండి, వరుసలోకి రండి, సర్దుకోండి బ్రదర్. రామా ముందుకు రా. మళ్ళా లేచి వచ్చేవాళ్ళు వెనక కూర్చుంటారు. దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటాం. ఎఫెసీలకు రాసిన పత్రికలో చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుదాం. ప్రభువు ఒక్కడే. అందరం కలిసి చదువుదాం. చదువచ్చిన వాళ్ళు కలిసి చదవండి. 4, 5. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్వం ఒక్కటే. చాలు. ప్రేంగళ పరలోక తండ్రి, స్తోత్రాలు. కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం దీవించండి. లూకా 1:14-17 ప్రకారం. ప్రభువా, ఏలియా ఆత్మగలవానిగా శక్తిగలవానిగా చేస్తానన్నారు. యోహాను 3:33-34లో మీరు సెలవిచ్చారు. ప్రభువా, నేను పంపిన నా సేవకునికి కొలతలేని ఆత్మనిస్తాను అని చెప్పారు. అట్టి ఆత్మ ద్వారా మీ మాటలే పలుకుతారు అని సెలవిచ్చారు. ఓ దేవా, కనికరించి మీ దాసుని నోట మీ మాటలోంచి మహిమ పొందము. యేసునాథుని పేట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు ఒక్కడే. లోకంలో ఉన్న పాపాత్ములను రక్షించడానికి పరలోకము నుండి భూలోకానికి అరుదించిన జగద్రక్షకుడేసు ప్రభు ఒక్కడే. దేవుని వాక్యంలో రాయబడింది, మత్తయి 1:21లో తన ప్రజలను వారి పాపముల నుండి యేసుక్రీస్తే రక్షిస్తాడు. చూసారా, దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రభు ఒక్కడే అంటే లోకంలో ఉన్న మానవులను రక్షించడానికి పరలోకము నుండి భూలోకానికి అరుదించిన ఏకైక జగద్రక్షకుడు ఒక్కడే. మనం చూస్తాం, మానవులందరూ తన ప్రజలే. ఎందువలన? ఎట్లా? మనం చూసాం కదా, తన ప్రజలంటే ఇజ్రాయెల్ ప్రజలు ఒక రకంగా, ఇంకొక రకంగా మానవులందరూ తన ప్రజలే. ఎట్లా? ఆయనే మనలను రక్షించను కాదు, అప్పుడే విడిపించను కూడా కాదు, సృష్టించాను. దేవుడే కదా సృష్టించాడు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం దేవుడే ఇచ్చాడు. మానవులందరూ తనవారే. తనవారైన మానవులు తనను విడిచి పాపములో పడి దేవుడైన ప్రభువుకి దూరమైపోయారు. ఈ దూరమైన వారు భూలోకంలో తనకు దూరంగా ఉన్న వారిని మరి పరలోకం చేర్చాలని కోరి మహోన్నతుడైన దేవుడే ఈ లోకానికి మానవుడిగా అరుదించాడు. యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకానికి ఆయన రక్షకుడిగా, అభిషిక్తుడైన రక్షకుడిగా అరుదించాడు. అందుకే మనం చూస్తాము 4వ అధ్యాయం 12వ వచనంలో దైవవాక్యములో అపోస్తులుల కార్యములు 4:12లో మరి ఎవని వలన రక్షణ కలగదు, యేసు నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామములో కూడా రక్షణ లేదు, పొందలేం.
ఒకే ఒక్క దేవుడు, ఒకే ఒక్క రక్షకుడు, ఒకే ఒక్క పరలోకం. అట్లాంటి రక్షకుడిలో విశ్వాసము కూడా ఒక్కటే. చెప్పండి, విశ్వాసాలు ఎన్ని రకాలు? ఒక్కటే. విశ్వాసము కూడా ఒక్కటే. ప్రభు ఒక్కడే, ప్రభువులో మనముంచే విశ్వాసము కూడా ఒక్కటే. ఆ తర్వాత మనం చూస్తున్నాం బాప్తిస్మము కూడా ఒక్కటే. ఇక మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యంలో మనం చూస్తాం అపోస్తలుల కార్యములు చూడండి, 2వ అధ్యాయము 37 నేను చదువుతాను, గమనించండి. 37, 38. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, అంటే హృదయములో పొడవబడి, సహోదరులారా మేమేమి చేతుము అని పేతురును మిగిలిన అపోస్తలులను అడిగారు. అంటే వాక్యం వారిని ఏం చేసింది చెప్పండి? పొడిచింది. అర్థమైందా? వాక్యం వింటే వాక్యం మనిషిని ఏం చేస్తుంది? పొడుస్తుంది. పొడిచి లోపలున్న చెడును బయటకు తెస్తుంది. వాక్యం లోపల ఉన్న చెడును బయటకు తేవడమే కాకుండా వాక్యంలో ఉన్న శ్రేష్టతను హృదయంలో ప్రవేశపెడుతుంది. వాక్యంలో ఉన్న మంచిని ఎక్కడ ప్రవేశపెడుతుంది? హృదయం. వాక్యమే, జాగ్రత్తగా వినండి, వాక్యమే మనిషిని పొడిచి ఆ చెడును బయటికి తెచ్చి మంచిని లోపల ఉంచేది ఏంటి? వాక్యం. అందుకే వాక్యాన్ని మనం ఎట్లా వినాలా? శ్రద్ధగా వినాలా. వింటే ఏం కలుగుతుంది? విశ్వాసం. కనుక ఒక వ్యక్తి రక్షణ పొందలేదు అంటే వాక్యం విన్నాడా వినలేదా? మీరు పలకరింది, మీరు ఒక వ్యక్తి రక్షించబడలేదు అంటే అతడు వాక్యం విన్నాడా వినలేదా? వినలేదనే చెప్పాలా. ఎందుకంటే వింటే ఏం కలగాలి? అతనికి విశ్వాసం కలగాలిగా. ఇటు విన్నాడు, చెప్పు, ఇటు వదిలిపెడుతున్నాడు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. అతనిలో ఏం జరగడం లేదు? కార్యం జరగడంలే. అది ఎక్కడ దాకా పోవటం లేదు? హృదయం దాకా పోవడంలే. వింటున్నారు, చదువుతున్నారు, కానీ అంతరంగంలోనికి వెళ్ళడంలే. నిజంగా హృదయంలోనికి వాక్యం వెళితే వాక్యం ఆ వ్యక్తిని పొడవాలా, పాపాన్ని బయటికి తేవాలా, లోపల మంచితనాన్ని ప్రవేశపెట్టాలా. ఎందుకు ఇంతవరకు రక్షణ పొందలే? ఎందుకు ఇంతవరకు పాపక్షమాపణ పొందలే? ఇంతవరకు ఎందుకు మారు మనసులోనికి మనిషి రాలే? వాక్యం అతనిలో పని చేయలేదు. అర్థమైందే చెప్పింది? వాక్యం పని చేస్తే, వాక్యమే నిజంగా వింటే ఏం కలగాల? విశ్వాసము కలగాల. దేవుని వాక్యంలో మనం ఈ విషయాన్ని చూసాం. చూడండి, ఒక్క తఫా 3000 మంది. అమ్మా కూర్చోబెట్టు. చూడండి, ఒక్క వర్తమానానికి 3000 మంది మార్చబడ్డారు. ఎంతమంది? అంటే 3000 మంది అంటే ఎంతమంది ఉన్నారో అక్కడ మనకు ఆ సంఖ్య తెలియదు. ఒకే ఒక్క వర్తమానం ఎంతమందిని పొడిచింది? 3000 మందిని పొడిచింది. 3000 మందిలో ఉన్న చెడు బయటకు వచ్చింది. చెప్పండి, యేసుక్రీస్తులో ఉన్న మంచి స్వభావము లోపలికి వెళ్ళింది.
ఆ చెడు బయటికి రావడాన్ని, మంచి లోపలికి పోవడాన్ని మారు మనస్సు అంటారు. అర్థమైందా మీకు? చెప్పండి. మారు మనసు కాదు, నేను చెప్పింది చెప్పండి. చెడు వాక్యము ద్వారా చెడు బయటికి రావటాన్ని, మంచి లోపలికి రావడాన్ని ఏమంటారు? మారు మనసు అంటారు. నేనంటాను, ఇంతవరకు చెడు బయటికి రాలేదు, చెడు బయటికి రానంతకాలం చెప్పండి మంచి లోపలికి పోదు. అది మంచి లోపలికి పోనంతకాలం మనిషి ఎక్కడున్నావురా అంటే వేసిన కాడనే కదా నేను ఏడుంటాను. పుట్టినప్పటి నుంచి ఎక్కడున్నానో ఇప్పుడు కూడా నేను అట్టనే ఉన్నా. ఏళ్ళు వచ్చినాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వాక్యమైతే వింటున్నా, కానీ ఇటు విన్నా అటు పంపించిన దాన్ని లోపలికి రానియలే. అందుకే విశ్వాసం కలగలే, అందుకే మారు మనసులోనికి రాలేకపోయా, మంచి ఏదో లోపలికి రాలేదు, చెడును బయటికి పంపలేకపోయా. ఏమి లోపలికి రాని కారణాన చెడు నిలిచింది? వాక్యం లోపలికి రాలే. వినడా లేదా? వినుట మట్టుకు విందురు కానీ గ్రహించనే తీసవతలు పెట్టి కేసుల్ని. వింటారు, గ్రహించరు. గ్రహించని కారణాన చెడు బయటికి రాదు. చెప్పండి, చెడు లోపల నుంచి బయటికి రాకపోతే మంచి అనేది లోపలికి ఎట్టొస్తుంది? నిండుగా పెట్టుకున్నాడు. చెప్పా, నీకు అర్థమవుతుందా? చెడుని ఎంత పెట్టుకున్నాడు? అబ్బా, నిండుగా. తెరువు నీ హృదయము అని దేవుడు చెప్తున్నా, తెరవలేను నా హృదయం అంటాడు. తెరిస్తేగా లోపలికి పోయేది. ఏంటిది? వాక్యం. ముందు వాక్యం పోవాలా. వాక్యం పోతే పట్టుకొని వస్తుంది బయటికి. దేన్ని? చెడును బయటికి లాక్కొని వస్తుంది. చెడు బయటికి లాక్కొని రావడంతో వాక్యం మరలా మంచిని లోపల పెడుతుంది. అప్పుడు మనిషి ఏమవుతాడు? మంచివాడవుతాడు. ఇప్పుడు వాక్యం లోపలికి పోనోడల్లా ఎవడు? నువ్వు చెప్పాలనా నేను చెప్పాలనా? చెడ్డవాడు, మహా చెడ్డవాడు. పాపం ఏమవుతుందంటే ఏం బలకరు మీరు? పాపము పరిపక్వమవుతుంది. పాపం పండుతుంది అంటారు, చూసినారు మనోళ్ళు. మామూలు మన భాష ఏమో, బైబిల్ భాష ఏమో పాపం పరిపక్వం అంటాడు. కానీ మన భాష ఏంటంటే, మనం మామూలుగా వాడే భాష ఏంటంటే, వాడి పాపం పండిందిరా, అయిపోయిందిరా వాడు అంటారు. పాపం పండుతుంది. నువ్వు వాక్యాన్ని లోపలికి రానియకపోతే, జీవము గల దేవుని వాక్యానికి లోపలిని రానియకపోతే నిర్జీవ క్రియలు బయటికి రావు, పాపం బయటికి రాదు. పాపం బయటికి రానంతకాలం నువ్వు చెడ్డోడివే. నీ పాపం పెరుగుతుంది. పెరుగుట విరుగుట కొరకే. ఒక దినం ఈ లోకము నుండి వేరైతావు. నరకమే నీకు శాస్తి, పరలోకములో ప్రవేశం నీకు ఉండదు. హృదయం తెరవమన్నాడు యేసుప్రభు. కుమారుడా, నీ హృదయం నాకిమ్ము. నేనెందుకు ఇస్తా? నేను ఇవ్వను అంటే మార్పులోకి ఆ హృదయం రాదు. మంచిలోనికి. తమ్ముడా, నిద్రపోతున్నాడు కొద్దిగా. నువ్వు ఇప్పుడే నిద్రపోతే నేను చెప్పే పూర్తి రెండో వర్తమానానికి ఇంక పడుకుంటావు అనుకుంటా. మొదటి దానికి నువ్వు ఇట్లా కూర్చొని నిద్రపోతున్నావు అంటే ఇక ఎంతసేపు కూర్చొని నిద్రపోతావు, పడుకుంటావు. నువ్వేమనుకోవద్దు, నన్ను ఎక్కడ నిద్రపోయినా లేపుతా, నాకు కనపడితే మాత్రం. మొహమాటం ఉండదు. మనం చూసినాం, యేసు ప్రభు ఎవరు? ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండే. వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉన్న వాక్యం ఉంది. కానీ నీ హృదయంలోకి వాక్యం రానియవే. దేవుడన్న తన దగ్గర వాక్యాన్ని పెట్టుకున్నాడు. నువ్వు వాక్యాన్ని పెట్టుకోవా? నీ హృదయంలోనికి వాక్యాన్ని రానియవా? చెడును బయటికి తేనియవా? మంచిని లోపలికి రానియవా? ఎంతకాలం ఇట్లా జీవిస్తావు? పాపము వలన వచ్చు జీతం మరణం, తప్పదు. అది రెండవ మరణం.
కనుక మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో అపోస్తలుల కార్యములు చూడండి 38వ వచనం, 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు చెప్పండి ఏం పొందమన్నాడు? ఎంత మర్యాదగా చెప్తున్నాడు అబ్బా. ఏం చెప్పాడు? మీరు మారు మనసు పొందండి. మారు మనసు అంటే ఏంది? దాంట్లోనే ఉంది. అరే నేను అనేది అంత దూరం వద్దు, అసలు ఇక్కడ ఉన్నదే మనసుని మార్చుకోండి. మనసుని ఇప్పటిదాకా నువ్వు జాగ్రత్తగా విను. ఇప్పటిదాకా నువ్వు ఇట్లా చూస్తున్నావు లోకం వైపు. వెనక్కి తిరిగిపో, ఒక్క తడవ వెనక్కి తిరుగు. వెనక్కి తిరిగి ఎవరి వైపు చూడాలా? అర్థమైందా? ఇప్పటిదాకా నువ్వు దేవునికి ఏం చూపించావు? భలే చెప్పినావు, వీపు చూపించావు. వీపు చూపించిన ఎవడు కూడా దేవుని దగ్గరకు రాడు. దేవునికి వీపు చూపించిన ఎవడు కూడా దేవుని దగ్గరికి రాడు. అందుకు ఇక లోకానికి ఇంతకుముందు నువ్వు ముఖం చూపించావు, శరీరానికి ముఖం చూపించావు, పాపానికి ముఖం చూపించావు. మార్చుకోని హృదయం, దేవుని వైపు తిరుగు. ఎట్ట తిరగాల? ఇప్పుడు నేను ఎటు తిరిగినా? రోడ్డు వైపు తిరిగిన అనుకోండి కొంచెం. అర్థమైందా? ఇప్పుడు మారు మనసు అంటే నేను పూర్తిగా ఎటు తిరిగినాను ఇప్పుడు? చెప్పండి, పలకండి, ఏం పలకండి. ఇటువైపు తిరిగిన. ఇది మారు మనసు. మారు మనసు అంటే ఇది కాదు. మారు మనసు అంటే ఇది కాదు. అర్థమైందా? మారు మనసు అంటే చెప్పండి, అబౌట్ టర్న్, వెనక్కి తిరుగో. ఇప్పుడు నువ్వు దేనికి నువ్వు వీపు చూపించాలా? లోకానికి పాపానికేమో వీపు, దేవునికేమో ముఖం. అది మారు మనసు అంటే. అర్థమైందా అని చెప్పింది? ఇప్పుడు బాప్తిసం తీసుకునే వాళ్ళు ఎవరెవరు నాకు చేతులు ఎత్తి చూపించాలి. ఒకళ్ళు, ఇద్దరును ఇటెవరు? ఏ భాషలో చెప్పాలి? మారు మనసు పొందేవాళ్ళు చేయతామంటే ఏ భాషలో చెప్పాలి? ఏ భాష నీది? తెలుగు రాదా నీకు? మరి ఇంకా తెలుగు కూడా మాట్లాడతారు కదా, మా తెలుస్తుంది. ఇక్కడ అంతా తెలుగుగా మాట్లాడు. చెయ్యి ఇదేంగా నాయన, ఇది చెయ్యొద్దుటమా? ఇప్పుడు ముగ్గురా మీరు? నలుగురు ఎక్కడా? నలుగురు ఎక్కడ ఉన్నావు? నువ్వు అక్కడే చెప్తా. నువ్వు ఇట్లా నువ్వు ఇట్లా కొద్దిగా నాకు కనబడాలి. కొద్దిగా నువ్వు వెనక్కి వెళ్ళాలి. నువ్వు తీసుకుంటున్నా? నువ్వు కూడా మీరు ముగ్గురు, నలుగురు ఎవరు? ఇంకొక మనిషి అమ్మాయి. కొంచెం నువ్వు అటు వెళ్ళిపో. అచ్చోకి నలుగురు సరే వీళ్ళు కనపడుతున్నారులే. నువ్వు ఇక్కడ ఎవరు? నువ్వు అట్లా నోట ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. మారు మనస్సు అంటే మనస్సుని మార్చుకోవడం. ఇప్పుడు ఇంతకుముందు ఎటువైపు ఉన్నావు? నీ ముఖం ఎటు ఉంది? జాగ్రత్తగా వినండి. సాతాను వైపు ఉంది, 2 లోకం వైపు ఉంది, 3 పాపం వైపు ఉంది. ఎవరి వైపు? 1 పాపం, 2 లోకం, 3 సాతాను. ఇట్లా చెప్దాం, బాగా అర్థమైంది. పాపం వైపు ఉన్నావు, చెప్పండి. లోకం వైపు ఉన్నావు, సాతాను వైపు ఉన్నావు. ఇప్పుడు నువ్వు మనసు మార్చుకుంటే నీతి వైపు తిరగాల. నీతిమంతుడు ప్రభు అయిన యేసు, నీతి వైపు తిరగాల. 2 ఇందనకేం చెప్పాను? లోకం వైపు. ఇప్పుడు నువ్వు పరలోకం వైపు తిరగాల. ఏ వైపు? పరలోకం వైపు. 3 సాతాను వైపు ఉంది నీ ముఖం. ఇప్పుడు దేవుని వైపు తిరగాల. నువ్వు తిరిగావు
అనేదానికి గుర్తు ఏంటంటే మనస్సుని మార్చు. నువ్వు మనసు మార్చుకోనంత కాలం పాపం వైపే ఉన్నావు, లోకం వైపే ఉన్నావు, సాతాను వైపే ఉన్నావు. నువ్వు పాడొచ్చు. ఏమని? ఇప్పుడు మనం పాడిన పాట చెప్పండి. ఇంకా నేను ఫరూకు దాసు. ఉత్తదే ఏడా పాటేం పాడతాడు, కానీ వాస్తవానికి ఇప్పటికీ ఎవరికి దాసత్వం? ఫరోకి దాసుడే. ఐగుప్తు అంటే లోకం, లోకానికి దాసుడే. మనం చూస్తున్నాం పాపానికి దాసుడే, సాతానికి కూడా దాసుడే. పాట పాడుతున్నాడంతే, వాక్యం వింటున్నాడంతే, వాక్యం చదువుతాడంతే, కార్యం జరగలేదు. మనస్సు మార్చుకో. పాపం వైపు నుండి నీతి వైపురా, లోకం వైపు నుండి దేవుని రాజ్యం వైపురా, సాతాను వైపు నుండి దేవుని వైపు తిరుగు. తిరిగితే క్షేమం, తిరక్కపోతే నరకం. తిరిగితే పరలోకం, తిరగకపోతే నరకం. నరకం అంటే ఫ్యాన్లు వేస్తారా అక్కడ? చెప్పురా. నువ్వేం పేరు? నీ పేరు ఏం పేరు? వాళ్ళు ఎవరు చెప్పడం కాదు, నువ్వు చెప్పు, నాకు వినపడాలా? సతీష్. ఏం చదువుకున్నావు? అసలు చదవలేదా? సరే, నేను చెప్పింది అర్థమవుతుందా నీకు? ఇప్పుడు నువ్వు ఎవరి వైపు తిరిగినావు చెప్పు. నువ్వెవరు మాట్లాడు. నువ్వు ఎవరి వైపు తిరిగినావు? దేవుని వైపు. వెరీ గుడ్. నెక్స్ట్. మూడు విషయాలు చెప్పాను నేను. ఒకటి చెప్పిన శివ. నువ్వు వినాలిరా బాబు. నువ్వు అర్థమవుతుందా? నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? మరి వినాలి కదా. మొట్టమొదట నేను చెప్పాను, పాపం వైపు తిరిగిన మనిషి. 2, లోకం వైపు తిరిగిన మనిషి. 3, సాతాను వైపు తిరిగిన మనిషి. ఈ మనిషి నీతి వైపు తిరగడమే మారు మనసు. ఈ మనిషి దేవుని రాజ్యం వైపు చూడడమే మారు మనసు. ఈ మనిషి పూర్తిగా దేవుని మీద మనసు పెట్టుకోవడమే మారు మనసు. మారు మనసు పొందకపోతే ఏం జరుగుతుంది? లూకాసు వార్త దేవుని వాక్యము నుండి లూకాసు వార్త 13వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అందరం కలిసి చదువుదాం ఆ భాగం. మీరు మారు మనస్సు పొందని యెడల మీరందరూ. ఇప్పుడు మారు మనసు పొందిన వాళ్ళు జాగ్రత్తగా వినాలి. మీరు మారు మనసు పొందకపోతే ఏమవుతారు? నశిస్తారంటే ఇంకొక మాట చెప్పండి, దానికి అందరికి అర్థమవుతట్లుగా. అరే, మీరు ఎవరిని పడితే వాళ్ళని అంటారు కదా, నాశనం అయిపోతావురా బాబు. నువ్వు నాశనమని ఎవరినన్నా అన్నా వాడు నాశనం కాడలే. కానీ నువ్వు మారు మనసు గనక పొందకపోతే నాశనమయ్యేది ఖచ్చితం. ఇక నువ్వు ఇంకా ఎంత నాశనము అనేది చెప్పలేము, దానికి కొలత లేదు, భయంకరం. నువ్వు నశిస్తావు. దేవుడు యేసుప్రభు చెప్పాడు, అరే నశించిపోయిన మానవుడిని వెతకడానికి వచ్చిన ప్రభు చెప్పాడు, నువ్వు గనక మారు మనసు పొందకపోతే నశిస్తావు. అనుమానం లేదు, నశింపక తప్పదు, నాశనం గాక తప్పదు, ఇక నీవు నరకం పాలుగాక తప్పదు. మారు మనసు పొందుతావా? నశిస్తావా? మారు మనసు పొందుతావా? నాశనమైతావా? మారు మనసు పొందుతావా? నరకానికి వెళతావా? తేల్చుకో. అది దేవుడు చెప్పింది. మారు మనస్సు పొందితే మాట్లాడదు బాబు. చూడండి దేవుని వాక్యం. లూకాసు వార్త దేవుని వాక్యము నుండి. లూకాసు వార్త
దేవుని వాక్యములో చూడండి 10వ అధ్యాయము 20వ వచనం. 10వ అధ్యాయము 20వ వచనం. అయినను దయ్యాలు మీకు లోబడుచున్నవని సంతోషింపక. ఇప్పుడు చెప్పండి, మారు మనసు పొందిన వారి పేరులు. చూడు, ఆ బ్రదర్ని చదువు రాదు కదా, వదిలేసేయండి. ఎందుకంటే తీసే విషయంలో తాను ఉంటే విను చాలు, నువ్వు తీయకపోయినా పర్వాలేదు. మీకు అర్థమైందా? మారు మనసు పొందిన వారి పేర్లు ఎక్కడున్నాయి? పరలోకంలో ఉన్నాయి. ఇక మారు మనసు పొందని వారి పేర్లు ఏడుంటాయి? మీరు గమనించాలి ఇవన్నీ కూడా. నువ్వు మామూలుగా ఈ లోకంలో నా పేరు ఏడుందనుకున్నావు, ఆధార్ కార్డు మీద ఉంది, ఓటర్ కార్డు మీద ఉంది. నా పేరు ఎక్కడుందనుకున్నావు, రేషన్ కార్డు మీద ఉంది. అసలు నా పేరు లేని స్థలమే లేదు. ఓ అబ్బా, ఉంటే ఉందిలే కానీ అసలు నీ పేరు ఏడుందో లేదో చూసుకో. ఎక్కడ? పరలోకములో గనక నీ పేరు రాయబడకపోతే, పరలోకంలో పేరు రాయబడాలి అంటే ఏ అనుభవం ఉండాలా? అంతే. మొట్టమొదటి అనుభవం ఏంది? మారు మనసు ఉండాలి. నీకు మారు మనసు లేకపోతే నీ పేరు అడిగి రాదు, అస్సలు నువ్వు నేను చెప్పాను ఏందనక, మారు మనసు పొందుట అంటే నీతి వైపు తిరుగుట, మారు మనసు పొందుట అంటే పరలోకం వైపు చూచుట, మారు మనసు పొందుట అంటే దేవుని వైపు చూచుట. ఈ వ్యక్తి పేరు ఎక్కడుంటుంది? నేను పాపం వైపు చూస్తాను, నేను బతికినంతకాలం పాపం వైపే చూస్తాను. రెండవది, లోకం వైపే చూస్తాను. నాకు గురువు వాడే. ఎవడోడు? సాతానే నా గురువు. మహాప్రభు సాతానా, నువ్వు చెప్పిందే నేను చేస్తారా నాయన అని అంటే నీకు తప్పదు. నీ పేరు ఎక్కడుంటుంది? అయిపోయింది వాని సంగతి. నరకములో అగ్ని ఆరదు. ఈ ఫ్యాన్ల కింద ఉంటే ఏమర్థమైంది నరకం సంగతి? ఇక్కడ అర్థం కాదు. అర్థం చేసే దినము ఒకటి ఉంది కనుక ఇప్పుడు చెప్పండి, మారు మనసు పొందడం ద్వారా ఏంటయ్యా మేలు? పేర్లు ఎక్కడుంటాయి? పరలోకములో. చూసారా ఎంత అద్భుతం? నేనంటాను, పేరు ఎంతకాలం ఉంటుంది భూలోకంలో? పేరు నీ బ్యాంకులో నీ అకౌంట్ బ్యాంకులో ఎంతకాలం ఉంటుంది? బతికినంతకాలం. తర్వాత పేరు ఏం చేస్తారు? తీసేరు. డబ్బులు అట్టనే ఉంటాయి. కొడుకో భార్యో కూతురో ఎవరు వారసులైతే వాళ్ళు పోతారు. ఎక్కడికి? బ్యాంకుకి పోయి మా అయ్య పేరు తీసేయి, చచ్చిపోయిండు. అర్థమైందా మీకు? మా అయ్య ఏమైండు? చచ్చిపోయిండు, వెళ్ళిపోయిండు. ఇప్పుడు మా అయ్య పేరు దగ్గర నా పేరు పెట్టమాటాడు. అయిపోయాడు, పేర్లన్నీ పోతాయి. అర్థమవుతుంది నీకు? పొలం పట్ట నీ పేరే ఉంది, మంచిది. ఇల్లు కూడా నీ పేరుని రాసిండ్రు. ఎవరు? గవర్నమెంట్. బాగానే ఉంది. నువ్వు అట్ట ప్రాణం విడవటంతో ఎవడో ఒకడు పోయి ఏమంటాడు? పలకండి. ఏం పలకరు? పేరు మార్చండి. ఏమని? ఎందుకో? ఇక్కడ పేరు మార్చాల్సి వస్తుంది. పరలోకంలో పేరు మారుస్తారా? మారరా? అసలు మారదు. అది ఇంకా ఎంతకాలం మారదు. అసలు యుగ యుగాలకు ఆ పేరు మాసిపోయేది కాదు. ఇప్పుడు చెప్పు, నీ పేరు నరకంలో రాపించుకుంటానికేమో మారు మనసు పొందాల్సిన అవసరం లేదు. అసలు నీ ఇష్టం. కొంతమంది అంటారు, నా ఇష్టమయ్యా. నీ ఇష్టమే పో, నీ ఇష్టమే. కొంతమంది అంటారు, అంతా దేవుని ఇష్టం. ఈ దేవుని ఇష్టం అనే వాళ్ళ పేర్లు ఎక్కడుంటాయి? నా ఇష్టం అనేవాడి పేరు ఎక్కడుంటుంది? ఇప్పుడు చెప్పండి, మారు మనసు పొందడం మంచిదంటవా కాదంటవా?
మారు మనసు పొందిన తర్వాత రండి దేవుని వాక్యము నుండి అపోస్తలుల కార్యములు 26:20 చదువమ్మా. 26:20 అపోస్తలుల కార్యములు 26:20. మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదయ దేశమంతటను తర్వాత అన్యజనులకును మారు మనసు పొంది. అమ్మో, ఇప్పుడు చెప్పండి, మారు మనసు పొందిన వ్యక్తి ఏ తట్టు తిరుగుతాడు? ఇప్పుడు ఇందాక నేను చెప్పింది కరెక్టే కదా. మారు మనసు పొందితే ఎటు తిరుగుతాడు? దేవుని తట్టు తిరుగుతాడు. చదువమ్మా. దేవుని తట్టు తిరిగి. ఇప్పుడు చెప్పండి మారు మనసుకు తగిన క్రియ. ఇప్పుడు మారు మనసు లేనప్పుడు క్రియ లేనిది, మారు మనసుకు తగిన క్రియ లేనిది. నువ్వు చెప్తావా? మారు మనసు పొందకముందు క్రియ, మారు మనసు పొందిన తర్వాత క్రియలు ఏంటి? మీకు అర్థమైందా? ప్రశ్న అర్థమైందా? చెప్తాము. కూర్చోలే లేకపోతే ఎట్లాంటి పాపానికైనా ఓకే, అబద్ధం ఆడటానికి కూడా అసలు ఏమి ఎదురు చూసే పని లేదు. కొద్దిగా మారు మనసు పొందిన తర్వాత అబద్ధం ఆడాలంటే కొద్దిగా వెనక ముందు చూడాల్సి వస్తుంది. ఎందుకో, అరే నువ్వు ఇంతకు ముందోడి అయిపోయినవరా అంటాడు. ఎవరిని? మారు మనసు పొందిన తర్వాత మళ్ళీ అబద్ధం ఆడితే అరే నువ్వు ఇంతకు ముందోడి వేరా, నువ్వు మారలేదురా అంటాడు. ఎవరు? దేవుడు. మారు మనసు పొందానని చెప్పి మళ్ళీ టీవీ దగ్గర కూర్చొని సీరియల్ నెంబర్ 1, 2, 3 చూసినావంటే మళ్ళా దేవుడు మనస్సాక్షితో ఏమంటాడు? అరే నువ్వు మారు మనసు పొందావురా అంటాడు. అయ్యా పొందాను కానీ ఇంకా వదలలేదయ్యా దీన్ని. దేన్నో సీరియల్ వదల్లే, సినిమా వదల్లే, సినిమా పాటలు వదల్లే, బూతులు వదల్లే. కొంతమందికి కోపం వస్తే అసలు మామూలుగా తిట్టరు. వాళ్ళు భయంకరంగా బూతులు తిడతారు. అంటే వాళ్ళకు ఏం లేదు చెప్పండి. మారు మనసు పొందామంటారు కానీ భయమో లేదో. ఇప్పుడు చెప్పండి, మారు మనసు పొందిన తర్వాత చెప్పండి, మారు మనసుకు తగిన క్రియలు ఉండాలిగా. మనల్ని చూస్తారా లేదా? మీ ఇంట్లో వాళ్ళు నువ్వు ఇవాళ బాప్తిసం తీసుకొని పోయినావు అనుకో, ఉదాహరణకు, లేదా మారు మనసు పొందానన్నావు అనుకో, ఇంటోళ్ళు చూస్తారా లేదా? మారాడా లేదా అని చూస్తారా లేదా? చెప్పండి, పలకండి. ఎవరు చూసేది మొట్టమొదట? దేవుడికి ఎందుకు తెలియదు? ఆయన చూడాల్సిన అవసరం లేదు. నీ చరిత్ర అంతా చెప్తాడు ఆయన కాదు. నేను ఇంట్లో వాళ్ళు చూస్తారా లేదా? చూసారా? ఇంట్లో వాళ్ళు చూస్తారు, తర్వాత బయట వాళ్ళు చూస్తారు. ఇంతకుముందు కొద్దిగా తాగుతాడు అనుకో, ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత కూడా మళ్ళీ తాగాడు అనుకో, జనం ఏమంటారు? అరే వాడు ఇంతకుముందేమో ఈ దేవుడిని నమ్మినాడు, ఇప్పుడు ఆ దేవుడిని నమ్మినాడు రా, అప్పుడు తాగిండి ఈడు, ఇప్పుడు తాగుతున్నాడు రా అంటారు. అంటే ఇప్పుడు ఇద్దరు దేవుళ్ళని ఈ తాగినోడు ఏం చేస్తున్నాడు? సమానం చేస్తున్నాడు. మార్పులోకి తేలేకపోయాడు అన్నట్టుగా తెస్తాడు. మీకు అర్థమైందని నేను చెప్పింది? ఏమంటారు మనుషులు? ఏమంటారు? నమ్మాడు కానీ ఈడి హృదయాన్ని దేవుడు మార్చలేకపోయాడంటారు కానీ ఈడు మారలేదనరు. ఇప్పుడు దేవుడికి ఏం తెస్తున్నారు? అవమానం తెస్తావు. నిజంగా మారు మనసు పొందితేనే రా బాప్తిస్వానికి. పాత జీవితం వదిలిపెడితేనే రా. పనికి మాలిన పనులన్నీ వదిలిపెడితేనే రా. ఇంకా దొంగతనం, మోసం, అసూయ, ద్వేషం, పగ తగ్గించినాయన, ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు రావద్దు బాప్తిస్వానికి. కనుక ఇవన్నీ మీరు గమనించుకోవాలి. మారు మనసు పొందాలా, పొందిన తర్వాత క్రియల్లో చూపించాలా. మార్పు అనేది ఎక్కడ కనపడాలమ్మా? క్రియల్లో కనపడాలా.
ఇంతకుముందు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు బాప్తిస్వం అంటే ఏంటి? రండి, రోమాపత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమీయులకు బాయ్ కూర్చోండి, మాట్లాడొద్దు. రోమాపత్రిక 6వ అధ్యాయం చూడమ్మా, 3వ వచనం చదువు. క్రీస్తు ఓమ్మ, మీకు అసలు ఏమన్నా అంతుపడుతుందంటారా? మీరు ఏమన్నా అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు ఇంకా నేను చెప్పటం ముగించిన తర్వాత మిమ్మల్ని అడుగుతా, మీరు చెప్పాలి సంఘానికి. అర్థమవుతుందా? మీరు అటు తిరుగుతారు, ఇంకా అటు తిరిగి మీరు చెప్పాలా నేను అడిగే ప్రశ్నలకు. అందుకే వివరంగా చెప్పేది, అర్థం చేసుకోవాలా, అన్వయించుకోవాలా, మీరు సరైన జవాబులు చెప్పాలా. చెప్పిన వాళ్ళకు బాప్తిసం, చెప్పని వాళ్ళకు లేదు. చూడండి 6వ అధ్యాయం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్వము పొందిన మనమందరము ఆయన మరణములోనికి. ఇప్పుడు చెప్పండి, మరణంలోనికి. ఇప్పుడు మనిషి ఏం కావాలి? మరణించాలి. దేని విషయంలో చావాలి? ఓమ్మ చెప్పండి, మీరే చెప్పాలా. ఇంతకుముందు చుట్ట తాగేదాను అనుకో, ఉదాహరణకు. అంటే కొన్ని స్థలాల్లో తాగుతారులే, చుట్ట తాగుతారు. ఇప్పుడు నువ్వు చుట్టకేం కావాలా? అరే పలకండి, చుట్టకేం కావాలా? ఏమంటావు? నాకు అర్థం కావాలిగా. మానేయడంగా చావాలా? అర్థమైందా? చుట్టకేం కావాలా? చావాలా. సినిమాలకు, దొంగతనానికి, మోసానికి, త్రాగుడికి చెప్పండి, చావాలా. నిజంగా చస్తే మనం ఏడికి తీసుకుపోతాం? మరి చచ్చినోడిని ఏం చేయాలి? మనం భూస్థాపన చేయాలి కదా. నేనంటాను, ఇంకా సిగరెట్ మానలేదనుకో, భూస్థాపన ఎట్లా చేయాలంటే ఈ 2 ఏళ్ళు ఇట్ట పెట్టాలా. దేనికి చావలే? ఒకవేళ డ్రింకింగ్ తాగుడికి మానలేదనుకో, వానికి మనము ఏదో ఒక రకంగా ఒక బాటిల్ పెట్టి పైన చూపించాలా, వీడు దీనికి ఇంకా చావలేదు. అర్థమైంది అనుకుంటున్నా మీకు. పూర్తిగా చేస్తే గుంత బాగా లోతుగా తీసి చెప్పండి, లోపల పడేసి పైన మట్టి నేల మట్టం నింపుతారా? ఇంకా ఎక్కువ నింపుతారా? ఇంకా ఎక్కువ పెడతారు కదా. ఎక్కువ పెడతారంటే ఇంక అసలు ఏమీ కూడా కనపడటానికి అట్లా చేస్తేనే మిమ్మల్ని అట్లా ముంచేది. ముందు ఏం కావాలా? చావటంలో మామూలు చావు కాదు, 100% చావాల్సిందే. అర్థమైందా సిస్టర్? నేను ఇంకా చావలేదంటే బతికున్నావు, కొద్దిగా ఇంకా దేనికో బతికున్నావు. ఇంకా నువ్వు చచ్చిన తర్వాత చూద్దాం నీ సంగతి. పాతి పెట్టటం నిన్ను కనుక చావకుండా నేను ఇప్పుడు తీసపో, డాక్టర్ చెప్పేశాడు, అస్సలు ఇంక నువ్వు చూసే పని లేదా, వాడు ఇయ్యాలి కాకపోతే రేపు చేస్తాడన్నాడు. ఇంకా రేపు చేస్తాడు కదా, ఇయ్యాల సమాధి తీస్తామా చెప్పు. ఏం తమ్ముడు చెప్పు, పాడే గడతారా? ఎందుకు గట్టరు? కాస్తో కూస్తో ఇక మనం వాడి సంగతి చచ్చాడు, అరే మాట్లాడబాక, చచ్చాడు అన్న తర్వాత ఇక్కడ పెడతాం మనం ఏలు. ఎందుకో? శ్వాస ఉందా లేదా, తర్వాత ఏడ పెడతాం చెయ్యి, దేనికి? గుండె కొట్టుకుంటుందా లేదా, తర్వాత మళ్ళీ ఏడుకు వస్తాం, నాడి ఆడుతుందా లేదా, తర్వాత పొట్ట దగ్గరికి వస్తాం, పైకి కిందికి అంటుందా లేదా. ఏం లేదు అన్నప్పుడు ఏం చెప్తాం? ఇంకా కొంతమంది అంటారు డాక్టర్ దగ్గర తీసుకుపోదామంటారు, తీస్తారు, ఈసీజీ తీస్తారు, ఇక అంత అయిపోయిందని చెప్తారు డాక్టర్ గారు. అప్పుడు ఏం చేస్తారు? కనుక బతికుంటే చేయటానికి వీల్లేదు. ఇప్పుడు మీరేమన్నా ఇంకా బతికున్నారు అనుకో, దేని విషయంలోనన్నా, ఏ పాపం విషయంలోనన్నా బతికుంటే మిమ్మల్ని భూస్థాపన చేయకూడదు. అందుకని మీరు చచ్చిన తర్వాత మళ్ళీ చేద్దాం.
అర్థమవుతుందా నేను పూర్తిగా చచ్చిపోయిన తర్వాతనే మనం భూస్థాపన చేయాలి. ఒకటి చావాలా, యేసు ప్రభుతో చావాలా, రెండు యేసయ్యతో పాటు పాతి పెట్టబడాలా, అప్పుడే యేసయ్యతో పాటు లేపబడతాం. ఇప్పుడు ఉదాహరణకు సగం చచ్చాడు అనుకో, సగం చచ్చాడు, భూస్థాపన చేశామనుకో, ఎంత లేస్తాడు చెప్పండి? సగం లేస్తాడు. నేనన్నాను, జాగ్రత్తగా వినాలి మీరు. ఊరికే మట్టి కదులుతుంటుంది పైన మట్టి కదిలి ఊరికి ఇట్టంటాడు, ఇట్ట పోతుంటాడు, లోపలికి ఇట్టంటాడు, ఇట్ట పోతుంటాడు. ఎందుకని? సగం చచ్చాడు. ఇవన్నీ మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నా. గ్రామీణ ప్రాంతం కదా, పూర్తిగా అర్థం కావడం కొరకు చెప్తున్నా. నువ్వు పూర్తిగా చస్తేనే తిరిగి లేస్తావు, లేకపోతే లేచే ప్రశ్న లేదు. సగం చచ్చితే లాభం లేదు. పూర్తిగా బయటికి రావాలను, సమాధిలో నుండి బయటికి రావాలంటే పూర్తిగా చావాలా, పూర్తిగా పాతి పెట్టబడాలా, అప్పుడే పూర్తిగా లేపబడతావు. ఇది దైవవాక్యం చెప్పే సత్యం. ఇక మనం ఎక్కడ బాప్తీసం తీసుకోవాలి? ఎక్కడ? నీళ్ళల్లో, అంతే కదా. ఎక్కడైనా కానీ ఎక్కడ తీసుకోవాలా? నీళ్ళల్లో. కృష్ణా నది కావచ్చు, గోదావరి నది కావచ్చు, యోర్ధాన్ నది కావచ్చు, లేదా మన మందిరంలోనే ఒక బాప్తీస తొట్టి కట్టుకోవచ్చు. మొత్తానికి ఎక్కడ తీసుకోవాలా? నీళ్ళల్లో. నీళ్ళల్లో తీసుకుంటే అర్థమైందని నేను చెప్పా కదా. చచ్చుట, పాతి పెట్టబడుట, లేపబడ్డ, 3 విషయాలు. చావడం, పాతి పెట్టబడ్డం, తిరిగి లేవడం. చావకపోతే పాతి పెట్టకూడదు. పాతి పెట్టిన వ్యక్తి లేవాలి అంటే పూర్తిగా చావాలి. చస్తేనే పాతి పెట్టాలి. పాతి పెడితే కానీ తిరిగి లేవడం. ఇది మనం గమనించాలి. ఇప్పుడు రండి, దేవుని వాక్యంలో మత్తయి సువార్త 28, మత్తయి సువార్త 28 చూడండి త్వరగా. మత్తయి సువార్త 28 చూడు. 28 19వ వచనం. చదువు. ఈ అమ్మాయి పాపం చాలా ట్రై చేస్తుంది కానీ ఎవరు చదవని. ఇట్లా చదువు. కాబట్టి మీరు వెళ్ళి, అమ్మో ఎవరిని అంటే తాడువాయిలో ఉన్న మొత్తాన్నే, లేకపోతే ఆంధ్రదేశంలో ఉన్నోళ్ళందరినీ, ప్రపంచంలో ఉన్నోళ్ళందరినీ, లేకపోతే ఒక దేశమా, ఒక ప్రాంతమా, ఒక ప్రజ, సమస్త జనులను నాకు శిష్యులనుగా, అంటే అందరూ ఆయనకి ఏం కావాలని దేవుడు కోరుతున్నాడు? శిష్యులు కావాలని కోరుతున్నాడు. తర్వాత తండ్రి యొక్క శిష్యులు కావాలంటే మొట్టమొదట మారు మనసు పొందాలా? శిష్యులు కావాలంటే బాప్తీస్వం తీసుకోవాలా? అమ్మా, యేసు ప్రభువుకు శిష్యులు కావాలంటే మొట్టమొదట మారు మనసు పొందాలా, తర్వాత బాప్తీస్వం తీసుకోవాలా, తర్వాత సంగతి చూద్దాంలే. ఇప్పుడు చూడండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు, చెప్పండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నామం, ఒకే పేరు. తండ్రి నామములు లేదు అక్కడ. నామం అంటే తండ్రి నామం, కుమారుడి నామం, పరిశుద్ధాత్మ నామం ఒకటే. అట్లా బాప్తీస్వం తీసుకోండి అని చెప్పారు. ఇక పద్దాక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని రాయకుండా క్రీస్తు నామములోనికి అని రాయబడుతుంది తర్వాత. కనుక ఇది విషయాలు. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. మీరు నేను ఎవరిని ప్రశ్న అడిగితే వాళ్ళు చెప్పాలి. తర్వాత నేను ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. నిలబడండి. ప్రార్థన చేసిన తర్వాత ప్రేమగల తండ్రి, జీవాధిపతి, వాక్యాన్ని దీవించండి, ఆస్వాదించండి. పిల్లలు, మీ బిడ్డలకు అర్థం కావడానికి సహాయపడుతున్నారని నమ్ముతున్నాం. సరైన జవాబులు ఇవ్వడానికి సాయం చేయండి. సంఘం ఎదుట వారిచ్చే సాక్ష్యాన్ని బట్టి బాప్తీస్వం మీ చిత్త ప్రకారం మీరే అనుమతించండి. యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అటు తిరగండి.
నిలబడండి, మీరే బాప్తీసం తీసుకునే వాళ్ళు ఏందంత అమాయకంగా ఉన్నారే. నిలబడండి, అటు తిరగండి. తమ్ముడు జాగ్రత్తగా వినాలా. అమ్మా మారు, మీరెవరు పలకూడదు, కిందోళ్ళు కానీ ఎవరు కానీ మాట్లాడి ఒప్పుకోను. మారు మనసు అంటే ఏంటమ్మా? ఓ సిస్టర్ చివర, మారు మనసు అంటే ఏంటి? ఇప్పుడు ఏం మాట్లాడద్దు మీరు. చచ్చిపోయి బతకటం అట్లా కాదు. నేను నా నోరు పోయేటట్టు చెప్పిండే, నువ్వు మళ్ళా ఇప్పుడు అటు చెప్తే అట్ట. మారు మనసు అనగానేమి? మీరేం బలకొద్దులేండి. అమ్మా నువ్వు చెప్పు రెండు. మారు మనసు అంటే ఏంటి? అమ్మా పాపం వైపు, వెరీ గుడ్. పాపం వైపు చూడకుండా. రెండు, నువ్వు పాపం వైపు చూడకుండా దేవుడి వైపు చూడడం. సరే, ఒక్కరవ కొంచెం లైన్లోకి వచ్చినావు. అమ్మ ఈ సిస్టర్, ఈ ఓ తల్లి, రెండో మాట చెప్పు. ఆమెమో పాపం చెప్పింది, నువ్వే అమ్మా. నేను అనేది పాపము వైపు చూడకూడకుండా దేవుని వైపు తిరగడమే మారు మనసు అని చెప్పింది ఆమె. నువ్వేమంటావు? ఓ నాథుడా యేసు ప్రభువా. దేవుని వైపు చూసి, దేని వైపు చూడకుండా పాపం. ఇంకా అయ్యో మీరు ఆగండి, మిమ్మల్ని నిలబెడితే మళ్ళీ మీరు కూడా అంతే. కొద్దిగా ఆగండి. చెప్పు, నువ్వు చెప్పు. మనసు మార్చుకోవడం, వెరీ గుడ్. ఓ పాపం వైపు ఇప్పుడు నేనండి, పాపం వైపు చూడకుండా నీతి వైపు చూడాలా? లోకం వైపు చూడకుండా పరలోకం వైపు చూడాలా? ఓ సాతాను వైపు చూడకుండా. ఇదే చెప్పింది నేను. అరే ఏం మీరు ఎట్టా మీరు. సరే, యేసు ప్రభు నీకెందుకమ్మా? యేసు ప్రభు నీకెందుకు? ఒక్క ప్రశ్న కన్నా జవాబు రాకపోతే కష్టం. యేసు ప్రభు ఎందుకు నీకు? ఏం చేస్తాడు యేసు ప్రభు? రక్షిస్తాడు. దేని నుంచి రక్షిస్తాడు? పాపం నుండి రక్షిస్తాడు. వెరీ గుడ్. ఎన్ని పాపాలు చేసినావు? ఎన్ని ఒప్పుకున్నావు? అంటే ఎన్ని ఒప్పుకున్నావు అంటే 10, 30, 100 అని కాదు అసలు. అన్నీ ఒప్పుకున్నావా? అన్నీ ఒప్పుకున్నావా? ఓమ్మా ఒప్పుకుంటే ఏం చేస్తాడమ్మా? సిస్టర్ పక్కన. పాపాలు ఒప్పుకుంటే యేసు ప్రభు ఏం చేస్తాడో? మేలు చేస్తాడు. ఏమ్మా నువ్వు పాపాలు ఒప్పుకుంటే ప్రభు ఏం చేస్తాడు? మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక డాష్ డాష్ డాష్. ఏం చెప్తున్నా ఆయన ఇలా. మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు? మీరు తమ్ముడు అటు చివర, పాపాలు ఒప్పుకుంటే యేసు ప్రభు ఏం చేస్తాడు? మీరేం మాట్లాడతారు? రక్షిస్తాడనే దానికంటే ఇంకా దగ్గర మాట ఏమన్నా? పాపాలు ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు? నువ్వు తమ్ముడు ఆ మధ్య క్షమిస్తాడు తెలీదా? తెలుసా లేదా? ఒప్పుకున్న వాళ్ళని ఏం చేస్తాడు? క్షమిస్తాడు. నెక్స్ట్ తమ్ముడు, ఈ తమ్ముడు పేరు సతీష్, పాపంలో నుండి విడుదల చేస్తాడు. వెరీ గుడ్, బాగానే ఉంది. ఇప్పుడు ఏం పెట్టి కడిగాడు నిన్న సతీష్? మాట్లాడదు ఎవరు? రక్తం. నాకు కనపడని రక్తం నీకాడ కనపడదు. నువ్వు భయపడబాకు, ఏం కదలే, మీరు అరవబాకండి. ఇప్పుడు నాకు కనపడలే ఇంతవరకు యేసు ప్రభు రక్తం, నీకెట్ట కనపడది?
అంటే మీకు అర్థం కాకపోతే నేను చెప్తాలే. ఇది కొద్ది కష్టమైన ప్రశ్నే, నేను కాదన్ను. తప్ప నువ్వు తమ్ముడు రక్తం నాకు కనపడలే, నీకు కనపడదా? నేను అంటాను, ఎక్కడ కనపడదు? సంలోకం పోయింది కదా, రక్తం చేత పట్టుకొని పోయాడులే కానీ నేను కాదన్ను. నేను అనేది ఏంటంటే రక్తము ఎక్కడ మనకు ఎక్కడ కనపడుతుంది? మనకు వాక్యంలో కనపడుతుంది కదయ్యా. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి మనకు రక్తం ఎక్కడ కనపడుతుంది? వాక్యంలో కనపడుతుంది. పరలోకంలో ఉన్న రక్తం మనకు కనపడుతుందా? కనపడదు. భూలోకంలో సిలువలో కార్చాడు రక్తం, మనకు కనపడుతుందా? మనకు కనపడదు, మనం లేం. అయితే ఎక్కడ కనపడుతుంది మనకు రక్తం? మొదటి యోహాను సువార్త 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం 7వ వచనాల్లో యేసుప్రభు రక్తం కనపడుతుంది. కనుక మనం గమనించాల, యేసుప్రభు రక్తము ఎన్ని పాపాల నుంచి? ప్రతి పాపము నుండి మనలను కడిగి, చూసారా, పవిత్రపరిచేది రక్తం. యేసు ప్రభువులో మొట్టమొదటి నేను చెప్పాను, వాక్యం. సిస్టర్, నువ్వు వాక్యము వింటే ఏం కలుగుతుంది? అయ్యో నాయన, మీరు ఆ రకంగా చెప్తే అందిస్తే ఎట్లా తల్లి? మీరేమన్నా పరలోకం తీసుకుపోతారా సిస్టర్ను? మీకు ఎందుకు చెప్పు ఆ తిప్పలు? ఏమంటావు? కానీ అందుకోగలిగినవా ఏంటి చెప్పు? నేను అడిగిన ప్రశ్న ఏంది అమ్మా? నేను అడిగిన ప్రశ్న చెప్పండి. నాన్న, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంది? వాక్యం వింటే ఏం కలుగుద్ది? నువ్వు క్షమిస్తాడంటావు ఎట్టా? నువ్వు అసలు మీ అయోమయం గందరగోళం లాగుంది నీ పరిస్థితి. నువ్వు అంత దూరం నాకేం తెలుసు? ఇప్పుడు చెప్పింది ఆమె చెప్పింది ఏమని? వాక్యం వింటే ఆ విశ్వాసం మనిషిని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. వాక్యం ద్వారా మనిషికి ఏమొస్తుందమ్మా? విశ్వాసం. నీకు విశ్వాసం ఉందా? ఎవరిని నమ్మినావు చెప్పు నాకు. దేవుడు అంటే ఏ దేవుడు? యేసయ్యను. ఎందుకు నమ్మినావు? కష్టాల కోసం, అంతేకాని పాపాల కోసం కాదైతే. నేనంటాను, కష్టాలు అసలు తీసేయడానికి ఏం చేస్తావు? అప్పుడు కష్టాలు తీసేయనన్నాడు, తీసేయనన్నాడు. ఒక్క కష్టం కూడా తీసేయను. నువ్వు బాప్తిసం పొందిన దగ్గర నుంచి ఇంకా కష్టాలు పెడతాను అన్నాడు అనుకో. అప్పుడు ఏంటి సంగతి? ఉంటావా? నేనంటే ఇప్పుడు నువ్వు కష్టాల కోసం నమ్మినానంటే ఆయనలోనే ఉంటావు. ఏమ్మా సిస్టర్, సిస్టర్ ఏమంటావు? ఎవరిని నమ్మినావు చెప్పు నాన్న. ఎవరిని నమ్మావు? యేసుప్రభు నమ్మినావా? ఎందుకు నమ్మినావు? పాపాలు తీసేయబడ్డం కొరకు నమ్మినావు. ఇంకా పోండ్లింగ్, అంతకంటే మీరు చెప్పగలిగింది కూడా ఏం లేదు. కనుక అమ్మా చెప్పండి, మీరు యేసుప్రభుని పూర్తిగా నమ్మినారా? గట్టిగా చెప్పాలా? నమ్మినారు. యేసుప్రభు దగ్గర పాపాలను ఒప్పుకున్నారా? గట్టిగా చెప్పాలి నాకు. అటు తిరిగి వాళ్ళకి చెప్పండి. ఒప్పుకున్నారా? క్షమించాడా? బాప్తిసం ఎవరు తీసుకోమన్నారు మిమ్మల్ని? మీరే తీసుకుంటున్నారు, అంతేనా? ఎవరు ఒత్తిడి ఏమి లేదు. ఓకే. బాప్తిసం తీసుకుంటే ఏమన్నా దొరుకుద్దని తీసుకుంటున్నారా? ఏమన్నా ఇస్తారని కానీ ఏమి లేదు. అప్పులు ఉన్నాయా? చెప్పమ్మా, నువ్వు చెప్పు. మొదట డోక్రాలో ఉంది అప్పు. అప్పు తీరుస్తావా లేకపోతే మిగిలిన వాళ్ళ మీద వేస్తావా? తీరుస్తావా? నెక్స్ట్ నువ్వమ్మా. సిస్టర్, అప్పులు ఉన్నాయా? లేవు. నువ్వు లేవు. తమ్మి, చెల్లి చెప్పు. ఏదన్నా చిన్న బిస్కెట్ ప్యాకెట్లకు వాటికి ఏం లేదా? నువ్వు తమ్ముడు సతీషా? ఏం పేరు? సతీష్, అప్పుందా?
ఏం పలకడు? ఆ? ఉందా? ఉందా? ఎంత ఎంత అప్పు ఉంది? మీరెందుకు? ఒరే నాయనా. మీ నాయన చేసిందా నువ్వు చేసిందా? అరే మీ నాయన చేస్తే నీకెందుకు? ఉన్నాడా లేడా మీ నాయన? అంతే, నీకు సంబంధం లేదు, అది మీ నాయన చేసింది. నువ్వు చేసినట్టు లెక్క రాదు. నువ్వు సంతకం పెట్టినావా? సంతకం పెడితే నువ్వు కూడా చేసినట్టే. ఇంక అనుమానం ఏముంది? ఇప్పుడు అప్పు తీర్చాల తమ్ముడు సతీష్. ఓ సతీష్, అప్పు తీర్చాల్సిందే. ఏంటి మీ నాయన ఉన్నాడా ఇక్కడ? మీ అమ్మ ఉందా? ఎవరు వాళ్ళ అమ్మ ఎవరు? నువ్వా? నేను అంటాను, అప్పు నువ్వు సంతకం పెడితే నీకు కూడా ఉన్నట్టే నువ్వు కూడా తీర్చాలా. అప్పు ఎగ్గొట్టకూడదు. అర్థమవుతుందా? అబ్బాయి పేరు అప్పుడే అబ్బాయి సంతకం పెట్టి వాళ్ళ ఆయన తీసుకున్నప్పుడు సంతకం పెడితే అతను కూడా బాధ్యుడే కదా. రేపు ఏం లేదా? నేను అనేది అప్పున్నా ఇప్పుడు శిక్ష వేసేది లేదు, జైల్లో పట్టకపోయేది లేదు, అసలు ఏం లేదు. బాప్తిస్మం ఇస్తాము కానీ అప్పు తీర్చాలా, అప్పు తీర్చాల్సిందే. తర్వాత బ్రదర్ చెప్పు బ్రదర్. ఉందా? ఎంత? 10,000 తీర్చుకోవాలి తమ్ముడు. ఎగ్గొట్టి ఈ ఊరు కాదని ఇంకొక ఊరు పోయి ఒక విశ్వాసి మొత్తం చేశాడు. శుభ్రంగా అప్పులు చేయవలసిన వరకు చేశాడు. సంఘంలో చేశాడు, బయట చేశాడు. అడ్రస్ లేకుండా పోయాడు. ఇప్పుడు అందరు ఎవరిని అంటారు? సంఘాన్ని అనరా, దేవుడి దగ్గరికి పోతారు మొట్టమొదట, తర్వాత సంఘం, తర్వాత వ్యక్తిని అంటాడు. అందుకని అప్పు తీర్చాల్సిందే. నెక్స్ట్ తమ్ముడు ఎంత ఉంది? డోక్రా. నీకేమి డోక్రా? నీకు కూడా ఇస్తారా డోక్రా? అంటే మగోళ్ళకు ఉంటుందా డోక్రా? నాకు తెలిసి ఆడోళ్ళకు ఉంటుంది డోక్రా. నువ్వు ఎట్లా రాపించినావు? నువ్వు భలేవాడేనే తమ్ముడా, నువ్వు భలే చెప్తావు తమ్ముడా. వాళ్ళు తిన్నా నేను తిన్నట్టు అనరాదు. నీ సంతకం పెట్టించుకోరు తమ్ముడు, పెట్టించుకోనరా. నీకు సంబంధం లేదు. అది వాళ్ళ పేరుంటే వాళ్ళదే, నీ పేరుంటే నీదే. వాళ్ళు కట్టనప్పుడు భర్తగా కట్టాల, అవి వేరే సంగతి. ఎంత అమాయకంగా చెప్తావు నాకు డోక్రా ఉందని. అర్థమైందమ్మా? బాప్తిస్వం అంటే చెప్పాను కదా, ఆయనతో పాటు ఏం కావాలా? చనిపోవాలా. ఆయనతో పాటు ఏం కావాలా? పాతి పెట్టబడాలా. ఆయనతో పాటు తిరిగి లేపబడాలా. సరే, ప్రార్థన చేస్తా, కూర్చో. పరలోక నివాసి స్తోత్రములు, యేసయ్య వందనాలు. వారు సంఘం ఎదుటిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. కొంత మరి చదువు లేనివారు ప్రభువా, వారికి ఉన్న పరిజ్ఞానం చొప్పున చెప్పారు. ఈ విషయాలు మీకు అప్పగిస్తున్నాము, సాయం చేయండి. బాప్తిస్మ స్థలానికి వెళ్తుండగా తోడుగా ఉండు. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రైట్. ఇంకా ఇది ఎమ్మటే మళ్ళా వచ్చేసి సరే హస్తనిక్ష ఎంతో సేపు పట్టాలి. సరే, తర్వాత ముగిస్తాం. సరే, అందుకని చివరి ప్రార్థన చేయటంగా ఎట్లా పోతారో చెప్పేస్తే వెళ్ళిపోతారు. ఎటు సమయంలో చూడ అది మనము మరి అక్కడ పడవ రేవు ఉంది కదా, అక్కడికి వెళ్తామండి. అక్కడ బాప్తీసాలు పడవ ఎక్కే దగ్గర వెనక కొంతమంది వెనక నడవలేని వాళ్ళు వెనక వ్యాన్ ఉంటుంది, వెనక వ్యాన్లో ఎక్కచ్చు. మన వ్యాన్ కూడా ఉంది. వెనక అందరు రావాలనే రూల్ ఏం లేదు. వెనక కొంతమంది రావాల్సిన వాళ్ళు రండి, వీలైతే అందరు రండి, దగ్గరే కనుక ఇబ్బంది ఏమి లేదు. వెనక ఆ రీతిగా మనము ఇక బాప్తీసాల కొరకు వెళ్తాము. అయ్యా చూడు, మా వ్యాన్లో ఖాళీ నిలబడగలిగినంత వరకు నిలబడండి. వ్యాన్లో కూర్చునే వాళ్ళు కూర్చుంటారు, నిలబడగలిగిన నిలబడండి. అక్కడ ఊటుకూరు వ్యాన్ అట్టుంది కదా, ఊటుకూరు వ్యాన్ ఉంది, మన వ్యాన్ కూడా ఉంది. త్వరగా మీరు బాప్తీసం తీసుకున్న వాళ్ళు పదండి, పండి. అయ్యా మీ బట్టలు అవన్నీ సిద్ధం చేసు.
అవి మన మన